నీ జైల్లో పెట్టించింది ఎవరు? హ్మ్. నీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది ఎవరు? హ్మ్. నువ్వే కదా. అది ప్రతీకార రాజకీయమా? హ్మ్. చట్టం దాని బంధం చేస్తున్నావు కదా. హ్మ్. మరి నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి ఎవరు సమాధానం చెప్పాలా? హ్మ్. ఎవరు జవాబుదారీ? హ్మ్. ఎవరు సొమ్ము అది? ఎవరు తినేశారు? హ్మ్. 90 కోట్ల రూపాయలు చూపెట్టి 50 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని హ్మ్. ఏకంగా దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తి నొక్కేసింది ఎవరు? హ్మ్. ఎవరి పేరు మీద వెళ్ళింది పోయినది? ఎవడో బినామీ ఎవడో తినేశాడు అనుకోవడానికి కూడా లేదు. బినామీ కూడా కాదు. హ్మ్. స్వయంగా రాహుల్ గాంధీ, స్వయంగా సోనియా గాంధీ, స్వయంగా ప్రియాంక గాంధీ వాద్రా పేరు మీదనే వచ్చినాయి కదా. హ్మ్. ఇంకెక్కడ తప్పు? ఎవరు దనాలి దాన్ని? మరి హ్మ్. దాని మీద చర్య తీసుకోకుండా ఇంకెవరిని అడగాలి? హ్మ్. ఆస్తి ఎంత అది? హ్మ్. వేల కోట్ల రూపాయలే అవును. దోచుకోవాలనుకున్నారే. హ్మ్. దాన్ని ప్రతీకారం అనాలా? ఇక అప్పుడు దేశంలో ప్రతి నాయకుడికి దోచుకోవడానికి హక్కు ఉందని చెప్పాలి. హ్మ్. అవినీతి గురించి మాట్లాడడం మూసుకోవాలి, హ్మ్. మానేయాలి. కానీ 2-3 రోజులుగా కంప్లీట్‌గా లోక్‌సభలో ఈ రిలీజియన్ యాస్పెక్ట్ రాజకీయమే నడుస్తుంది. అంటే రాహుల్ గాంధీ ఎందుకు హిందుత్వం గురించి పదే పదే మాట్లాడడం. నిన్న కూడా మోడీ ఇచ్చిన కౌంటర్‌లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ఆడుతదనో, లేదంటే రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు పూర్తిగా అబద్ధాలే చెప్తున్నారనో, హిందుత్వం పేరుతో హింస జరుగుతోంది దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్‌ని లోక్‌సభలో పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇక్కడ రాహుల్ గాంధీ ఒక రూట్లోకి వచ్చేసాడు. తనని మొన్న దేశవ్యాప్తంగా గెలిపించింది ముస్లింలు అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అతనికి. హుహు. హ్మ్. ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఘనమైనటువంటి విజయం సాధ్యమైంది. హ్మ్. ఉత్తరప్రదేశ్లో కానీ, హ్మ్. రాజస్థాన్